తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తున్న పథకాలను ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే నారాయణపేట డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డి దిశ టీవీతో మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంచుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా పేద ప్రజలకు ఇందిర మహిళలను ఇవ్వడం జరుగుతోందన్నారు. కాదు ఒక్కొక్కటిగా చెప్పిన హామీలను అమలు చేస్తుంటూ వస్తున్నామని, ఆర్థిక లోటు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. పేద ప్రజలు గత 10 సంవత్సరాలుగా కలలు కన్నా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తోందని మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు అమలు చేస్తామన్నారు. భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చిందో తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సలీం, కాంగ్రెస్ యూత్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈరోజు మున్సిపాలిటీలో దాదాపు 300 పైగా మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళని పూర్తి చేసుకోవడం, జల్దీ చేసుకుంటే జల్దీ డబ్బులు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ముందుకు సాగాలని కూడా వాళ్ళందరి కోరిక కూడా చాలా సంతోషపడ్డారు. చాలామంది ఈరోజు పట్టాలు ఇస్తుంటే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రాలేదమ్మా, ఇంటూ ఈసారి వచ్చింది, ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పారు. వాళ్ళ ధన్యవాదాలు అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారికి వెళ్తాయి. సో తప్పకుండా నారాయణపేట నియోజకవర్గానికి వస్తే ఏ పరిస్థితిలో ఏదుంది, ఎట్లుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. స్లోగా ప్రోగ్రెస్ కనిపించవచ్చు, లేకపోతే ప్రోగ్రెస్ కనిపిస్తుందో తప్పకుండా అన్ని విభాగాల్లో ప్రోగ్రెస్ అనేది మనకి జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి జనాలకి చూపుతోనే కనిపించే ప్రోగ్రెస్ కాదు. సో చాలా వరకు జనాలు అవే అనుకుంటారు. కానీ తప్పకుండా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు అందే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం, ముందుకెళ్తున్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మీ కానివ్వండి, అందరం కూడా మా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇదే కృషి చేస్తున్నారు. అర్హులకి ఈ పథకాలు అందే విధంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా వాళ్ళకి అందించే వరకు కూడా ఈ 4 సంవత్సరాలు ఇట్లనే కంటిన్యూస్గా పనిచేస్తామని మేము అందరికీ ఉందో దృష్టి, బేస్మెంట్ వేసుకున్న వాళ్ళ దృష్టి, బేస్మెంట్ చాలా మంది వేసుకోవాలని చెప్పి దృష్టి అనేది మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మొన్న తీసుకున్న రివ్యూ మీటింగ్లో మేము అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో దాదాపు నారాయణపేట టౌన్కి వస్తే 450 వరకు ఇల్లులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 ఇల్లు అనేవి ఆగిపోయినవి బేస్మెంట్ కూడా. అదే ప్రాబ్లం ప్రతి మండల్లో, ప్రతి ఊళ్ళో కూడా ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. త్వరలో దానికి కూడా సొల్యూషన్